మనం అందరం పాఠం మొదలు పెట్టుకుందామా? పాఠం మొదలు పెట్టుకుందామా? అయితే ఇప్పుడు ఇందులో 8వ తరగతి 8th క్లాస్ బయాలజీ జీవశాస్త్రము. ఇది కూడా పాఠ్యపుస్తకంలో నుంచి కాదు, నేను బిందువులు తీసుకుంటున్నది, పాయింట్స్ తీసుకుంటున్నది. విజిఎస్ బ్రిలియంట్ సిరీస్లో నుంచి నేను చెప్పడం జరుగుతుంది. ఇందులో 2వ పాఠము సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇందులో కొన్ని ముఖ్యమైన బిందువులు ఇవ్వడం జరిగింది, అంటే మెయిన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ మెయిన్ పాయింట్స్లో మొదటి పాయింట్, ఆ ముఖ్యమైన బిందువులలో మొదటి బిందువు, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. వాట్ ఆర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. ఆ సెల్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక గోడ ఉన్నది అనుకోండి, గోడకు ప్రామాణికం ఏంటిది? ఒక ఇటుక. ఆ రకంగానే ఒక దేహం ఉన్నది అనుకోండి, దానికి ప్రామాణికం ఏంటిది? బేసిక్ యూనిట్ ఏంటిది? సెల్. సెల్కి ఒక ఆకారం ఉంటుందా? స్ట్రక్చర్ ఉంటుందా? స్ట్రక్చర్ ఉన్న ప్రతిదానికి ఒక ఫంక్షన్ అనేది ఉండాలనా? అంటే ఆకారం ఉన్న ప్రతిదానికి ఒక పని అనేది ఒకటి ఉండాలి. అంటే ఆకారం ఎందుకు ఏర్పడుతుంది? మనకు పని చేయడానికి ఏర్పడుతుంది. మీరు ఒకసారి చూసినట్టయితే ఎన్నో జంతువులు ఉన్నాయా ఈ లోకంలో? జంతువులు ఉన్నాయి. అంటే సింహం ఆకారము మనిషి ఆకారం ఒకటైనా రెండు వేరువేరా? రెండు వేరువేరు. అంటే మనిషి చేసిన పనులు సింహం చేస్తుందా? సింహం చేసిన పనులు మనుషులు చేస్తారా? చేయలేరు. ఆ రకంగానే మీరు తీసుకోండి, సింహాలు, పులులు, నక్కలు, తోడేళ్ళు, పాములు, చీమలు, బొద్దింకలు, మనుషులు, ఈ రకం దోమలు, ఈగలు, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన దేహం ఉన్నది. ఆ దేహం అలా ఎందుకున్నది అంటే ఆ భగవంతుడు, దేవుడు, అంటే ఈ ప్రకృతి ఒక్కొక్క దానికి ఒక పని అప్పచెప్పింది. ఇప్పుడు మురికి నీరు ఉన్నది అనుకోండి, మురికి మీదకి వచ్చి పురుగులు చేరుతాయా? మురికి నీటి మీదకి వచ్చి చిన్న చిన్న పురుగులు చేరుతాయి. ఇప్పుడు ఇంట్లో దోమలు బాగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటిది? ఇంట్లో చెత్త బాగా ఉన్నది అని అర్థము. ఎక్కడైతే చెత్త బాగా ఉంటుందో, ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడికి ఈగలు, దోమలు వచ్చి చేరుతాయి. మనకు బండ్ల మీద తిళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఎందుకు? దాని మీద ఈగలు, దోమలు బాగా ముసురుతుంటాయి కాబట్టి రుచి బాగుంటుంది. అందుకే బండ్ల మీద తిండ్లు తినాలంటే చాలా ఇష్టపడతాం మనము. అంటే ఈగ, దోమ దగ్గర నుంచి మీరు పెద్ద ఏనుగు వరకు ఏ జంతువుని తీసుకున్నా కానీ ప్రతి ఒక్క జంతువు దేంతో తయారు చేయబడింది? సెల్స్తో తయారు చేయబడింది. సో అల్టిమేట్లీ వాట్స్ ద ఫస్ట్ పాయింట్ ఓవర్ హియర్? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ వాట్? సెల్స్. 2వ బిందువు, సెకండ్ పాయింట్, cells were first observed by Robert Hooke in 1665. సెల్స్ ని మొట్టమొదటిసారి ఎవరు చూశారు? ఒక శాస్త్రవేత్త, ఒక సైంటిస్ట్ చూశాడు. ఆయన పేరు ఏంటి? రాబర్ట్